హాయ్ హలో నమస్తే, నేను మీ అన్బు. మనతో పాటు ఉన్నారు సుబ్బు సోల్జర్స్ కెప్టెన్ మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు. హాయ్ మచ్చి, అవార్యు ఎప్పుడు వచ్చినావు హైదరాబాద్ నుంచి? ఈరోజు వచ్చింది. బాగున్నావా? ఓకే. ఈ ఆర్పిఎల్ 6 సీజన్ గురించి మిమ్మల్ని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు అడగాలని మేము నిర్ణయించుకున్నాం. ఓకే, మీరు అంగీకరిస్తున్నారా? ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. మొదటి ప్రశ్న, యాక్చువల్లీ మీరు చెప్పిన విధానం స్టార్టింగ్లో మీ యొక్క టీం పేరు యంగ్ డెవిల్స్ అని ఉంది. ఇప్పుడు దాన్ని ఆర్గనైజర్ ఫోన్ చేసి దాన్ని మార్చేయండి, సుబ్బు సోల్జర్స్గా పెట్టండి అని చెప్పారు. దీని వెనక అసలు కారణం అలా ఏం లేదు. ఫస్ట్ యంగ్ డెవిల్స్ అని అనుకున్నాం, కానీ కొంతమంది పెద్దల సలహాలు సూచనల మేరకు టీం ప్లేయర్ చేంజ్ చేసి వచ్చింది. అంటే పెద్దవాళ్ళ సూచన ప్రకారం మేము ఆ టీంని చేంజ్ చేస్తాం. ఓకే, మంచిది. మీరు పేరు పెట్టే ముందు పెద్దవాళ్ళ కోసం అడగలేదా? అడిగాము, వాళ్ళు అప్పుడు ఏమి స్పందించలేదు. తర్వాత స్పందించారు. ఇంక వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, కేవలం ప్లేయర్గా ఉన్న మీరు ఏం ప్రూఫ్ చేయాలని కెప్టెన్ అయ్యారు? అది ఇప్పుడు జరగబోయే 14వ తేదీ ఫీల్డ్ డైరెక్టర్. కెప్టెన్ స్థానాన్ని భర్తీ చేస్తూ టీముని మేనేజ్ చేయగలవా? ఎలా చేస్తాము, దాని తగిన ప్లాన్స్ కానీ ఎగ్జిక్యూటింగ్ కానీ అలాగే చేస్తున్నాము. మేబీ ఫస్ట్ మ్యాచ్లోనే ఆ ప్రతిభను మీరు కంపల్సరీ చూస్తాం. మీతో పోల్చుకుంటే మిగతా 4 టీముల్లో ఉన్న కెప్టెన్లు మీకంటే అనుభవజ్ఞులు, వయసులో పెద్దవారు, వారిని మీరు తట్టుకోగలరా? వాళ్ళు ప్లానింగ్ కానీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్లో కానీ మీరు తట్టుకోగలరా? తట్టుకోగలదు. ఎందుకంటే మా టీంలో కూడా చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళు సూచనలు కూడా మేము తీసుకొని ముందడుగు వేసి చక్కగా రాణించిన నమ్మకం నాకుంది. కంపల్సరీగా వాళ్ళు వేసే ప్లాన్ కంటే కూడా ఓడించడానికి ప్రయత్నిస్తాం. మీ టీం బౌలింగ్ ఏమో స్ట్రాంగ్గా ఉంది, బ్యాటింగ్ పరంగా చూస్తే చాలా వీక్గా ఉంది. దీనిని మీరు నెట్టగలరా? ఆ స్ట్రాటజీ ఏమిటి? స్ట్రాటజీ అనేది పర్సనల్, డైరెక్ట్గా అది గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేస్తాం. బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అలాంటి ప్రాక్టీస్ చేస్తున్నాను. మా టీమ్ ఈరోజు వచ్చాను కాబట్టి ఆల్రెడీ చేస్తున్నారు. కంపల్సరీగా ఫలితం అనేది ఫీల్డ్ వచ్చింది కన్ఫర్మ్. మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఇప్పుడే ఇక్కడ గ్రౌండ్ రెడీ చేశారు. ఇక్కడున్న పిల్లలే సరిగా ఆడలేదు, మీరు ఏదో వర్క్ పరంగా హైదరాబాద్లో ఉన్నారు. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఈ సీజన్? ప్రిపరేషన్ అంటే ఆల్రెడీ మా ప్లేయర్స్ అంతా చేస్తున్నారు. అన్ని డేటా అప్రూవ్ డేటా నాకు ఎవ్రీడే మెసేజ్ రూపం కానీ కాల్స్ రూపంలో కానీ అన్నీ చెప్తూ ఉంటారు. ఇలా ఉంది మా కూడా పిచ్చి అలా చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మేము కూడా మా ప్లాన్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్లాన్ చేసుకున్నాం. మంచిది. అంటే మీరేమైనా ప్రాక్టీస్ చేశారా డైరెక్ట్ గ్రౌండ్లోనే? లేదు, నేను కూడా హైదరాబాద్లో కొంచెం ప్రాక్టీస్ చేశాను. ఇక్కడ కొంచెం ఇక్కడ చేయాలి. ఇంక ఉండేది 2 రోజులే, చేస్తాం. మంచిది. నైట్లో ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? లేదు మా ఊరి మీద నైట్లో చేయను. మంచిది. ఈ దగ్గర నుంచి గత 5 సీజన్లలో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు, నాకు తెలిసి పెద్దగా ఆడింది లేదు. ఈసారి ఏదైనా ఎదురు చూడొచ్చా? మంచి 6లు ఏమైనా చూడొచ్చా? అంటే నేను ఆడింది ఫస్ట్ సీజన్ వాసన ఆడింది లాగాను. ఫస్ట్ సీజన్ టీంలో నేను కూడా బాగా ఫస్ట్ సీజన్ రన్నర్గా ఉన్నాము. అది గెలవాల్సిన మ్యాచ్ బై మిస్టేక్ మీ వల్లే ఓడిపోయింది. మీరు తక్కువ మ్యాచ్. సెకండ్ సీజన్ ప్లే ఆఫ్లో పోయింది. మళ్ళీ నా కాల్ కొంచెం నా జాబ్ పరంగా ఇంజూర్ అయింది. ఒక 3 సీజన్లు ఆడలేదు. లాస్ట్ సీజన్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కొంచెం భయపడుతూ ఆడినాను. ఒకే మ్యాచ్ ఆడినాను. నాకు కొంచెం భయం వేసేలా డ్రాప్ అయినాను. ఈసారి ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి ఈసారి మంచి ప్రదర్శన చేస్తాను నమ్మకం. మంచిది. ఏ టీముతో అయినా కాస్త రసవత్తరంగా కసిగా ఆడాలని ఉందా మిగతా 4 టీములు? అలాగే లేదు, అందరూ మన పిల్లలే కాబట్టి ఏ టీం అయినా మేము ఆడాలనుకుంది మేము గెలవడానికి మాత్రమే ఆడతాం. అలాంటి రసవత్తం కానీ ఎలాంటి ప్రలోభాలు ఏం లేవు. గెలవాలి, అది ఎలాగైనా మా టీం గెలవాలని తాపత్రయంతో ఆడతాం. మంచిది. ఈ విషయం మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఈ ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పే తీరాలి. మీ టీంలో మోస్ట్ సీనియర్ ప్లేయర్, డాషింగ్ ఓపెనర్, బిల్డింగ్ పైకి అలవాటుగా కొట్టగలిగే వీరుడు, సిక్సర్ల ధీరుడు,
మిస్టర్ బుజ్జిబాబు గారిని ఎలా వాడాలని ప్లాన్ చేసుకున్నారు? ఆల్రెడీ అన్న ప్రీవియస్ మ్యాచ్ మొత్తం నేను రికార్డ్స్ అంటే 2 days బ్యాక్ పవన్ అడిగి సేకరించాను, కొన్ని చెక్ చేశాము. అన్న ఈసారి కూడా బాగా ఆడతానని మేము ఆల్రెడీ కొంచెం మాట్లాడాము. ఈసారి కూడా మంచి ప్రదర్శన చేస్తానంటున్నారు. ఖచ్చితంగా చేస్తారు నమ్మకం నాకుంది. అదే ప్రతిభని ఆయన కొనసాగిస్తాడు, కన్ఫర్మ్ ఆడతాడని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఓకే, ఒక ఇంటర్వ్యూలో మీ టీం ప్లేయర్ మిస్టర్ భాను ప్రతి మ్యాచ్లో నేను 50 కొట్టగలను అని చెప్పి ఉన్నారు. దానిపైన మీ స్పందన, అంటే వెనకుండి నడిపిస్తుంది మీరేనా, లేదా భాను స్వయబుద్ధితో అనేది ఆ మాట చెప్పారా? అలా ఏం లేదు, భాను మంచి ప్లేయరు, బాగా ఆడుతున్నాడు. గత సీజన్లో కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. తనకున్న కాన్ఫిడెన్స్తో చెప్పాడు అనమాట. నాకు కూడా అతని మీద చాలా నమ్మకం ఉంది, కంపల్సరీగా రాణిస్తాడని భావిస్తున్నాను. మంచిది. మామూలుగా అయితే మీరు అంటే మీ జూనియర్స్ పిల్లలతో ఆడినప్పుడు కానీ, లేదా ఫస్ట్ సీజన్లో ఆడినప్పుడు కానీ ఓపెనర్గానే మిమ్మల్ని చూసాం మేము. ఈసారి ఏమైనా ఓపెనర్గా ఎదురు చూడొచ్చా, లేదా ఎప్పటిలాగే లాస్ట్ డౌన్ ఏమో? అది మేము మా ప్లాన్స్ కొన్ని ఉన్నాయి. ఎలా ఎగ్జిక్యూషన్ అనేది ఆపోజిట్ టీంని బట్టి మేము ఎగ్జిక్యూట్ చేస్తాం ఆన్ ది ఫీల్డ్, గ్రౌండ్ వర్క్. ఓకే, ఇంతవరకు ఒకే ఒక్క 6 కూడా కొట్టని మిస్టర్ పవన్ కళ్యాణ్ మీ టీంలో ఉన్నారు. ఈసారి ఏమైనా 6లు కొట్టగలిగే సామర్థ్యతంలో ఉందంటారా, లేదు ఎప్పట్లాగే సజావుగా అలా నిలబడుకొని వెళ్ళిపోతారు అనుకుంటారు? లేదు, ఈసారి మంచి బ్యాటింగ్ ప్లే చేస్తారని నాకు నమ్మకం ఉంది. అలాగే ప్రాక్టీస్ చేస్తున్నాడు, చక్కగా ఉంటుంది. ఓకే, మీరు ఫస్ట్ మ్యాచ్ ఎదుర్కోబోయేది మీ ఆప్తుడు, మీ సన్నిహితుడు, మీ సోదరుడు, మీతో పాటు ఎప్పుడు ఉండేటువంటి ఒక వ్యక్తి, విశ్వ వారియర్స్ కెప్టెన్ విశ్వనాథం గారు. ఆయనతో మ్యాచ్ సిల్లీగా ఆడి ఆయన్నే గెలిపిస్తారా, లేదా రసవత్తంగా ఆడి పోటాపోటీ అనేది చూపిస్తారా? లేదు, చక్కగా ఆడతాం. మేము గెలవాలనే ప్రయత్నంతో ఆడతాం. సిల్లీగా అనేది ఏం లేదు. అన్నైనా స్నేహితుడైనా గేమే. చక్కగా ఆడతాం, మంచి గట్టి పోటీని ఇస్తాం. గెలుస్తామని చెప్పలేము, కానీ ది బెస్ట్ చేసి మేము గెలిచేదానికే ట్రై చేస్తాం. పోటీ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. సిల్లీగా అనేది ఎంత మాత్రం. ఓకే, ఒకవేళ మీరు ఫైనల్ దాకా వెళ్తే ఏ టీం ఫైనల్కి వస్తే మీకు బాగుంటుంది? పలానా టీం అయితే నాకు సరి సమానంగా ఉంటుందని ఏ టీం అది చూస్తే అనిపిస్తుంది? నాకు ఏ టీం వచ్చినా పర్వాలేదు, మేము ఆడే ప్రదర్శన చేస్తాం. అందరు మన పిల్లలాగా అయితే ఏ టీం వచ్చినా కానీ చక్కగా ఆడుతాం. మంచిది. ఇప్పుడు అంటే మోస్ట్ సీనియర్స్ ప్లేయర్లలో మీకు నచ్చిన బౌలర్ ఎవరు, బ్యాట్స్మెన్ ఎవరు, ఎందుకు? నాకు మోస్ట్ సీనియర్ అంటే లెజెండరీ ప్లేయర్ జగదీష్ మామ గారి బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. మాధవ్ మామ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. యువరాజ్ సింగ్ ఎందుకంటే జగదీష్ మామ గారు చలాకీగా ఆడతారు, ప్లేయర్ని కన్ఫ్యూజన్ చేస్తారు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామకి. మాధవ్ మామ గారు కూడా షాట్ బాగా ఆడతాడు, బాల్ వేస్ట్ చేయడం ఉన్నంత వరకు చక్కగా ఆడేది బయటకు వచ్చేస్తుంది. మామ గారు బ్యాటింగ్ బౌలింగ్ అయితే తెలుగు మామ గారు బాగా వేస్తారు. నెక్స్ట్ సీనియర్లు అంటే మోహన్ బాబు మామ గారు మంచి బౌలింగ్ సార్. ఓకే, మంచిది. ఇప్పుడున్న చిన్న పిల్లలలో ఇప్పుడు మీకంటే సూపర్ జూనియర్స్, వాళ్ళలో మీకు నచ్చిన బ్యాట్స్మెన్ మీ టీం కాకుండా ఎవరు? మా టీం కాకుండా అవును, మీ టీంలో బాను ఉన్నాడు, గప్పమ్మని బాను పేరు చెప్పొచ్చు మీరు, అందుకే మీ టీం కాకుండా చిన్న పిల్లలు బాను ఏజ్ వాళ్ళని జూనియర్స్. సందీప్ కెప్టెన్లో వ్యవహరిస్తున్న ప్రతి ప్లేయర్ 15 మంది ఆపున్నారు వాళ్ళు. రవితేజ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం. తర్వాత బ్యాటింగ్ అయితే 7 up. బౌలింగ్ పరంగా అంటే మా తమ్ముడు గణేష్ బాగా వేస్తాడు. నెక్స్ట్ వచ్చి మీ తమ్ముడైనా మీ దాయైనా అలేం కాదు, కొంచెం ఫాస్ట్ చేస్తాడు, బాగా వేస్తాడు. నెక్స్ట్ వచ్చి సందీప్ కూడా బౌలింగ్ బాగా చేస్తాడు. మంచి విషయం. ఈ చివరి ప్రశ్న, మీరు ట్రోఫీ గెలిస్తే, ఇప్పటి వరకు ఎప్పుడు మీరు ట్రోఫీ గెలవలేదు, ఈసారి కనుక గెలిస్తే అందరికీ ఏమైనా బిర్యానీ పార్టీ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? కంపల్సరీ ఉంది. మా టీం కంపల్సరీ ట్రోఫీ విన్ అయితే కన్ఫర్మ్ అమలు చేస్తాం. మంచిది. హైదరాబాద్ నుంచి వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషం. ఓకే, మంచి ప్రశ్నలకు మంచి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మన కెప్టెన్ సుబ్బు గారితో అయింది, నెక్స్ట్ ఇంకో ప్లేయర్తో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్.
బాయ్ బాయ్. See you much.